వ్యవస్థాపకుడైన యేసయ్య గారి గుండెల్లో ఉన్నదేమిటి? వారి తర్వాత ఈ లెగసీ కొనసాగిస్తున్న సేవకుల నాయకుల హృదయాల్లో ఉన్నదేమిటి? ఒకే ఎజెండా. ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ హోసన్న జయ జెండా ఎగురుతూ ఉండాలి. ఇది దీని కొరకు నాయకులు ఎంత తగ్గించుకున్నారు, ఎంత ఓర్చుకుంటున్నారు, ఎన్ని పడుతున్నారు. అడ్డమైన ప్రతి వాడు వాగుతూ ఉంటే మౌనంగా వెళుతున్నారు కదా. ఏ సంజాయిషి చెప్పలేకనా, కాదు అని చెప్పలేకనా? కాదే. ఎందుకు ఓర్చుకుంటున్నా? ఎటు పోయినా శ్రమ పడుతున్నామే, దూషణ మాటలు భరిస్తున్నామే. ఎందుకు ఇవన్నీ? ఎవరి కోసం? ప్రభు వెళ్ళిన మార్గంలో వెళ్ళాలని కదా. సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై. ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళ అడ్డమైన ప్రతి వాడు అడ్డమైన వాగులు వాగుతూ వదరుబోటు మాకు దుర్భాష మాట్లాడుతూ ఎందుకు తలంచుకొని వెళ్తున్నావు? నాయకుడు ఎందుకు వెళ్తున్నారు? ఈ చేత కాకుండా లేకపోతే అసమర్థులు పెద్ద సంఘాలను దేవుడు అప్పచెప్పాడు. వీటి కొరకు ఎంత తగ్గించుకున్నా తక్కువే. ప్రభు పాదాలు పట్టుకున్నా. మీ వంతు మీరు కూడా అహర్నిశలు ప్రార్థనా సహకారాన్ని అందించండి. పౌలంటారు, కొరింథీ సంఘమా, నాతో పాటు ప్రార్థనలో పోరాడండి. ప్రార్థించండి కాదు, పోరాడండి. దుష్ట శక్తులు, దుర్మార్గపు శక్తులు విజృంభిస్తుండగా పోరాడండి. నాయకులతో ఐక్యపడాలి, ప్రభుతో ఐక్యపడాలి. ఐక్యత ఉన్నప్పుడే మనం బహుగా ఫలిస్తాం.